గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దశాబ్దాల తండ్లాటకు స్వరాష్ట్రంలో పరిష్కారం. సస్యశ్యామలం కానున్న ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు. మల్లన్న సాగర్కు గోదావరి జలాలు. ఇవాల్టి నుంచి రంగనాయక సాగర్ నుంచి ఎత్తిపోతలు. హైదరాబాద్లో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు. తిరుమలలో చిక్కిన 5వ చిరుత. అలిపిరి నడక మార్గంలో బంధించిన అధికారులు. జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు. 6 నెలల ముందే జరపొచ్చన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్. దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఈ నెల 16న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇంటేక్ వద్ద బాహుబలి పంపుల ద్వారా కృష్ణా జలాల ఎత్తిపోత ప్రారంభం కానుంది. దక్షిణ తెలంగాణకు ఇది పండుగ రోజని, దశాబ్దాల కల సాకారమవుతున్న వేళ అన్నారు సీఎం కేసీఆర్. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని ప్రతి పల్లెలో ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాలను కళశాలతో తీసుకొచ్చి గ్రామ దేవతలను అభిషేకించి మొక్కులు తీర్చుకోవాలన్నారు. తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించనుంది. ఈ నెల 16న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇంటెక్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసే బాహుబలి పంపులను బటన్ నొక్కి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల పురోగతిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు సంస్థల చైర్మన్లు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఏలు, తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను సమీక్షించారు. ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకం, అందుకు సంబంధించి భూసేకరణ సహా అనుబంధ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను కృష్ణానదికి అనుసంధానించి నార్లాపూర్లోని శ్రీశైలం 4 ఫ్లో వద్ద నిర్మించిన ఇంటెక్ వద్దకు చేరుకొని అక్కడ పంపులను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. వెటరన్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్కు చేరుకోనున్నాయి. మోటార్లు ఆన్ చేసిన వెంటనే సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకొని రిజర్వాయర్కు ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటున్న చారిత్రక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, గ్రామస్తులు ఈ బహిరంగ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవం సహా బహిరంగ సభ నిర్వహణ మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల పల్లెల నుంచి ప్రజలను ప్రారంభోత్సవానికి తరలించేందుకు చేపట్టాల్సిన రవాణా ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ప్రభుత్వమే నిర్వహించాలనే సమావేశం ఏకాభిప్రాయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజల సాగునీరు అవసరాలను ఈ ఎత్తిపోతలు తీర్చనున్నాయని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకొని మోక్షం లభించడం చారిత్రక సందర్భమని స్పష్టం చేశారు. దశాబ్దాల కల సాకారమవుతున్న చారిత్రక సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజని అన్నారు.
అందుకోసం సెప్టెంబర్ 17న ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని పల్లె పల్లెన ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబురాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవానికి పల్లె పల్లె నుంచి సర్పంచులు సహా తరలివచ్చే ప్రజలు కలశాలు తెచ్చుకొని వాటితో తీసుకెళ్లిన కృష్ణా జలాలతో ఆయా గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకోవాలని చెప్పారు. తలాపున కృష్ణమ్మ పారుతున్న నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్ష కారణంగా సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు, బాధలు, అరిగోసను అనుభవించాయని సీఎం కేసీఆర్ అన్నారు. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులను మొదలుపెట్టినట్టే పెట్టాలే, వాటిని ఆదిలోనే ఆపేసి పెండింగ్ లో పెట్టాలే అన్నదే నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి అని అన్నారు. నాటి వలస పాలనలో పాలమూరులో ఎటు చూసినా వలసలే తాండవించేవని గుర్తు చేసుకున్నారు. పాలమూరు అంటే దేశంలోనే వలస లేబర్ కు పేరుగాంచిన దుస్థితి నాడు ఉండేదన్నారు. పాలమూరు నిండా బొంబాయి బస్సులు క్యూ కట్టే దుస్థితి ఉండేదని సీఎం వివరించారు. అలాగే నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ నీరు లేక కరువు తాండవమాడేదన్నారు. సాగునీరు సంగతి దేవుడెరుగు, తాగునీరు కూడా కల్పించలేని నిర్లక్ష్యపూరిత వివక్ష నాటి పాలకులదని చెప్పారు. ఉద్యమ కాలంలో కవులు పాటలు రాసి పాడిన సందర్భాలు మరుద్దామన్నా మరుపు రావన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా అత్యద్భుతమైన నేలలకు నెలవని, ఇక్కడి నేలలు కుంకుమలాగా ఉంటాయని సీఎం చెప్పారు. అద్భుతమైన పంటలు పండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలని, పసడి పంటలతో నాడు సిరులు కురిపించే నేలలు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి పాలనలో సాగునీరు లేక కరువు పాలైందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాక స్వయం పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అటు ఉమ్మడి పాలకులు పెండింగ్ లో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాలమూరు జిల్లా పచ్చబరడం ప్రారంభమైందన్నారు. వలసలు ఆగిపోయి బయట రాష్ట్రాల నుంచి పాలమూరుకు ఉల్టా వలసలు ప్రారంభమైన చారిత్రక సందర్భం చోటు చేసుకున్నదని వివరించారు. చిన్న చిన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటేనే ఇంత గొప్పగా పాలమూరు పచ్చబడ్డదంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్పగా అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చని సీఎం అన్నారు. అదే దార్శనికతతో దృఢ సంకల్పంతో ఎత్తిపోతలను ప్రారంభిస్తే స్వయాన పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందలాది కేసులు పెట్టడం నిజంగా దురదృష్టకరమన్నారు సీఎం. ఇటువంటి నేతలు ఉండడం పాలమూరు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించిందని, రాజకీయాలు ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చే దిశగా ఉండాలి తప్ప ఇట్లా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసే దిశగా, తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలను బలిపెట్టే దిశగా ఉండకూడదన్నారు సీఎం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఒకవైపు నిర్మాణ పనులను, మరోవైపు న్యాయం సాధించేందుకు, ప్రజలకు తాగునీరు అందించేందుకు తీవ్రమైన కృషిని కొనసాగించిందని చెప్పారు. అడ్డంకులను దాటే ఎత్తుగడలను, వ్యూహాలను అమలుపరుస్తూ కొనసాగించిన కృషి ఫలించిందని, ఆఖరికి ధర్మమే గెలిచిందని చెప్పారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతో పాటు పలు అడ్డంకులు తొలగిపోయాయని అన్నారు. ఇది ఎంతో శుభ సందర్భం. ఇది తెలంగాణకు పండుగ రోజని చెప్పారు. దక్షిణ తెలంగాణ ప్రజల సాగునీరు కష్టాలు తొలగిపోయిన శుభ సందర్భం కన్నా మనకు మరో గొప్ప వేడుక ఉంటదని తాను అనుకోనని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. ప్రభుత్వ కృషికి దైవకృపకు తోడు కావడం వల్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఓ కొలిక్కి వచ్చాయని సీఎం కేసీఆర్ చెప్పారు. నాటి ఉద్యమ కాలంలో కృష్ణానదిలో బాచుపల్లి వంటి ప్రదేశాల్లో నిలబడి నాణ్యాలు వేసి నీటి కోసం మొక్కుదునని గుర్తు చేసుకున్నారు. ఇట్లా అందరం అనేక మొక్కులు మొక్కిన ఫలితమే ఈ విజయమని చెప్పారు. ఇందుకోసం మనందరం కూడా దేవుని మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంది. అందులో భాగంగా కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుండ్ల పాదాలు కడుగుదామని, తనతో సహా అందరం మొక్కిన మొక్కులను తీర్చుకోవాల్సి ఉన్నదని చెప్పారు. అందుకు ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్న సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు సభకు వస్తున్నప్పుడు కలుషాలు తెచ్చుకోవాలని,
తెచ్చుకున్న కలశాల ద్వారా కృష్ణా జలాలను తీసుకుపోయి స్వామి పాదాలను అభిషేకం చేయాలని అన్నారు. దేవుని గుడిలో కొబ్బరికాయ కొట్టి పూలు చల్లి అర్చన చేయాలని చెప్పారు. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలని, ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 16న నిర్వహించే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమాన్ని స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకు తగిన ఏర్పాట్లు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లకు స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నీళ్లను తరలించే కాల్వల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలవాలని చెప్పారు. అందుకోసం అవసరమైన భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్ధతులనే అనుసరించాలన్నారు. అచ్చంపేట ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణ పనులకు సంబంధించి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే డ్రై రన్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని ఈ ప్రాజెక్టు వెటరన్ కు సిద్ధంగా ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఎత్తిపోతలకు వినియోగించే బాహుబలి పంపుల వివరాలను తెలియజేశారు. ప్రపంచంలోనే మరెక్కడా వినియోగించని విధంగా 145 మెగావాట్ల సింగిల్ పంపులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ పంపులను బిగించే బోల్టు బరువే 12 కిలోలు ఉంటుందని, దాని రూటర్ 80 టన్నులు ఉంటుందని చెప్పారు. 240 టన్నుల బరువుండే దాదాపు 50 పంపులను ఈ ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్లు ఇంజనీర్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంజనీర్ల సూచన మేరకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెటరన్ ప్రారంభం కానుంది. దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని సీఎం కేసీఆర్ చెప్పారు. అదే విధానాన్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్భంలోనూ అనుసరించాలని చెప్పారు. ఇన్నాళ్లు కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వరద వచ్చేదని, ఇప్పుడు రాష్ట్రంలో చేపట్టిన హరితహారంతో పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రం పరిధిలోని నదీ పరివాహక ప్రాంతంలోనే వర్షాలు కురిసి నదుల్లో ప్రవాహం పెరుగుతున్న సందర్భాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. నీటిని ఎత్తిపోసేందుకు, పంపులను నడిపేందుకు కీలకమైన విద్యుత్ వ్యవస్థల నిర్మాణంపై జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు తదితర విద్యుత్ శాఖ అధికారులతోనూ సీఎం సమీక్ష నిర్వహించారు. అలాగే తాగునీరు తరలింపు కోసం చేపట్టవలసిన చర్యలపై మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితర అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుతను అధికారులు బంధించారు. గత కొద్ది రోజులుగా భక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతలను పట్టుకునేందుకు నడక మార్గంలో పలు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. 7వ మైలురాయి నరసింహస్వామి ఆలయం మధ్య ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. 3 నెలల్లో ఇప్పటి వరకు 5 చిరుతలను అధికారులు బంధించారు.
మల్లన్న సాగర్కు అధికారులు ఇవాళ నీటిని ఎత్తిపోయనున్నారు. 4 పంపుల ద్వారా ఎత్తిపోతులు ప్రారంభించున్నారు. 10 రోజుల పాటు రోజుకు 0.45 టీఎంసీల నీటిని రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కు నీటిని పంపింగ్ చేయనున్నారు. ఇక మల్లన్న సాగర్ నీటి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉట్ల పండుగగా పిలుచుకుంటూ యువత కేరింతలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తెలిపారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని అలవోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగొచ్చని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా కర్తవ్య బోధన, లక్ష్య సాధన కోసం ఫలితం ఆశించిన స్థితప్రజ్ఞతో కూడిన కార్యనిర్వహణ వంటి పలు ఆదర్శాలను మానవాళికి అందించిన శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థించారు. దుబాయ్లో మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ పారిశ్రామిక విధానాలను విదేశీ కంపెనీలకు వివరిస్తున్న మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈ పర్యటనలో ఇప్పటికే పలు దుబాయ్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు ప్రకటించాయి. తాజాగా మరో ప్రపంచ స్థాయి కంపెనీ కూడా తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. మరోవైపు దుబాయ్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలను విడుదల చేయించడానికి మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. పలు దిగ్గజ కంపెనీలతో కేటీఆర్ వరుస భేటీలు జరుపుతున్నారు. ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి తరలిరాగా తాజాగా మరో అంతర్జాతీయ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ తబ్రీద్ తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టి కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం 1600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ ఫార్మాసిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అవసరాల మేరకు కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయనుంది. ఒకవైపు పెట్టుబడులు తేవడానికి దుబాయ్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ మరోవైపు తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. దుబాయ్లోని అవిర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐల విడుదల కోసం కేటీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 ఖైదీల విడుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖైదీల విడుదల అంశాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ కేసు వాదిస్తున్న అరబ్ లాయర్, దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం, దుబాయ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ రామ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఖైదీల విడుదలపై దుబాయ్ ప్రభుత్వంతో చర్చించాలని లేఖలో కోరారు. అటు తెలంగాణ ఎన్ఆర్ఐలతో కూడా మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. క్షమాభిక్ష ప్రక్రియ పురోగతి వివరాలు తెలుసుకుని ఈ అంశంలో సహకారం అందించాలని కోరారు. ఖైదీల విడుదల కోసం వ్యక్తిగతంగా అటు ప్రభుత్వ తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ ఎన్ఆర్ఐల క్షమాభిక్ష పిటిషన్ను దుబాయ్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ ద్వారా క్షమాభిక్ష ప్రసాదిస్తేనే తెలంగాణ ఎన్ఆర్ఐ ఖైదీలకు ఉపశమనం లభిస్తుంది. ఈ దిశగా ప్రయత్నం చేయాలని మంత్రి కేటీఆర్ తాను కలిసిన ఎన్ఆర్ఐలకు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించేందుకు 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. అయితే ఇందులో మహిళా రిజర్వేషన్ బిల్లును సోనియా గాంధీ ఎందుకు ప్రస్తావించలేదంటూ సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆమె నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ముఖ్యమైన జాతీయ అంశం కాదా అని కవిత ప్రశ్నించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. అందులో మహిళా బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా తప్పుపట్టారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్లు తేటతెల్లమైందని ట్విట్టర్ వేదికగా కవిత ప్రశ్నించారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని ఇండ్లలో ఏం జరుగుతుందో రాజకీయ పార్టీల్లో కూడా అదే జరుగుతుందన్నారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న నిబంధన తప్పనిసరి లేనంత వరకు పార్టీల్లో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. అయినప్పటికీ చట్టసభల్లో మాత్రం మహిళల ప్రాతినిధ్యం సరిపడాలేదన్నారు. ఈ వైరుధ్యం దేశ పురోగతికి విఘాతం కలిగిస్తుందని, ప్రజాస్వామ్య సూత్రాలను బలహీనపరుస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాదికి గాను కాళోజీ నారాయణరావు అవార్డును ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్కు ప్రకటించింది ప్రభుత్వం. కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు సీఎం కేసీఆర్ జయరాజును ఎంపిక చేశారు. ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో జయరాజుకు కాళోజీ అవార్డును అందజేయనున్నారు. అవార్డులో భాగంగా 1,116 రూపాయల రివార్డుతో పాటు జ్ఞాపిక అందించి సత్కరించున్నారు. పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డు ప్రకటిస్తుంది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేష సేవ చేసిన వారిని అవార్డుకు ఎంపిక చేస్తారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం రామగుండం ఎస్టీపీసీ ఆవరణలో నిర్మితమైన టీఎస్టీపీపీ ట్రయల్ రన్ విజయవంతమైంది. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర అవసరాల కోసం నిర్మించారు. దాదాపు 4,000 మెగావాట్లతో ఫేజ్ 1 కింద 2 యూనిట్లు మొత్తం 1,600 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించారు. ఇందులో యూనిట్ 1లో చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. త్వరలోనే 800 మెగావాట్ల 2వ యూనిట్ అందుబాటులోకి తెస్తామని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ హస్తం పార్టీలో ఆందోళన ఎక్కువైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచితే కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక దగ్గరే కుమ్ములాట్లతో సతమతమవుతుంది. ఎన్నికలకు 3 నెలల కంటే తక్కువ సమయం ఉండడంతో అటు కాంగ్రెస్ ఆశావహాల్లోనూ ఇటు క్యాడర్లోనూ టెన్షన్ మొదలైంది. మీడియా అటెన్షన్ను తమ వైపు తిప్పుకునేందుకు అడపాదడపా హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ వర్గాల్లో ఓటమి భయం పీక్కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలుముకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ సమరోత్సాహంతో దూసుకెళుతోంది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో సీఎం కేసీఆర్ జంబో జాబితాను ప్రకటించారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యం, వ్యూహరచన ముందు విపక్ష పార్టీలు తేలిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిదనే అంశంపై తెలంగాణ ప్రజలు క్లారిటీకొచ్చేశారు.
ఎలాంటి శషభిషలు లేకుండా సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని తెలంగాణ సమాజం ఫిక్స్ అయిపోయింది. ఇక అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేశారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అందుకు తగ్గట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తిగా చతికిలపడింది. కనీసం ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేక సిగపట్లు పట్టుకుంటోంది. అయినప్పటికీ అధికారం తమదేనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేక ఉన్నవారు పోటీకి ముందుకు రాక కాంగ్రెస్ కష్టాలు పడుతోంది. దరఖాస్తుల వ్యూహానికి కూడా సరైన స్పందన రాలేదు. 100 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ఎంపికపై నెలకొన్న గందరగోళంతో క్యాడర్ నీరుగారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్ల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలను రాజేస్తోంది. అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతూ హస్తం పార్టీ అస్తవ్యస్తమవుతోంది. అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు మీడియా అటెన్షన్ కోసం టీ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇదిగో లిస్ట్, అదిగో లిస్ట్ అంటూ కాంగ్రెస్ నేతలు మీడియాకు లీక్లిస్తున్నారు. అయితే టికెట్ల కేటాయింపులో కొత్త పాత నేతలు కుమ్ములాడుకుంటున్నారు. పలువురు సీనియర్ నేతలు తమ కుటుంబానికి 2 సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. వేరే చోట్ల పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది సీనియర్ నేతలకు అసమ్మతి సెగ తగులుతోంది. టికెట్ల ఎంపికలో రేవంత్ రెడ్డి పెత్తనాన్ని కొందరు సీనియర్ నేతలు ధిక్కరిస్తున్నారు. కలహాల పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ లో టికెట్ల ఎంపిక మరిన్ని కుమ్ములాటలకు దారితీస్తోంది. కుటుంబానికి 2 సీట్లు కావాలని సీనియర్లు పట్టుబడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటిని తీసుకుందాం. తన అనుచరులకు సీట్లు ఎవరికిస్తారో అదే పార్టీలోకి వెళతానని గతంలో ప్రకటించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీతో పలు సంప్రదింపులు జరిపి ఆఖరికి కాంగ్రెస్ లో చేరారు. కానీ తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రప్పించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఖమ్మం టికెట్ల ఎంపిక మరింత జటిలంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం 2 టికెట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా కొత్తగా పార్టీలో చేరిన నాయకులు ఒకవైపు, సీనియర్ నేతలు మరోవైపు డబుల్ టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. ఉత్తమ్, జానారెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నాలతో పాటు పలువురు సీనియర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ అయితే ఏకంగా తన కుటుంబానికి 3 టికెట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు రేవంత్ రెడ్డికి మొదటి నుంచి అండగా నిలబడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా 2 సీట్లు అడుగుతున్నారు. ములుగు నుంచి సీతక్క దరఖాస్తు చేసుకోగా ఆమె కుమారుడు సూర్యం కూడా పినపాక నుంచి దరఖాస్తు చేసుకుని నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నాడు. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కూడా తన కుటుంబానికి 2 సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుంటే టీ కాంగ్రెస్ రాజకీయాలు మాత్రం ఖమ్మం, బెంగళూరు చుట్టూ తిరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బహిష్కృత నేతలే కాంగ్రెస్ పార్టీకి దిక్కయ్యారు. ఇప్పటికే పొంగులేటిని చేర్చుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తుమ్మల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపు పాలేరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే పొంగులేటి అనుచరులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తే మరి పాలేరు సీటు ఎవరికిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరి రాజకీయం వారిదే అన్నట్టుగా ఉంది పరిస్థితి. గత ఎన్నికల్లో ఓడిన వారికి ఈసారి టికెట్లు ఇవ్వటం కుదరదని చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కానీ తాను మాత్రం గతంలో ఓడిన కొడంగల్ నుంచే పోటీ చేస్తానని చెప్పటం చర్చకు దారితీస్తోంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలు పీక్ స్టేజ్ కు చేరినా డాంబీకాలకు మాత్రం తక్కువ లేదు. అసలు రాజకీయ జ్ఞానం లేని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులకు అధిష్టానం చాలానే ఊహించుకుంది. కానీ విషయం ఏమీ లేదని ఇప్పుడు అర్థమవుతోంది. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇప్పటి వరకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. అభ్యర్థుల ఎంపికపై పార్టీని ఏకతాటిపైకి తేవటంలో రేవంత్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఇవి అప్డేట్స్.